హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మీషో నుంచి నేను తీసుకున్నటువంటి చక్కని 5 డిఫరెంట్ కలెక్షన్ అండి. ఈ శారీస్ అయితే కనుక ప్రజెంట్ మీషోలో అయితే కనుక ఫుల్ అంటే ఫుల్ హల్చల్ చేసేస్తున్నటువంటి శారీస్ అనమాట. వీటిని అయితే నేను ఒక్కొక్కటిగా షేర్ చేయడానికి తీసుకొచ్చాను. 5 కూడా చాలా బాగున్నాయి, అండర్ బడ్జెట్. అన్ని లింక్స్ నేను క్లియర్గా అయితే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసాను. సో డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి. ఇందులోంచి మీకు ఏదైనా శారీ కనుక నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే ఇది మన ఫస్ట్ శారీ. దీనిలో చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇది ఎల్లోకి లైక్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ చాక్లెట్ బ్రౌన్, నాట్ బ్లాక్, చాక్లెట్ బ్రౌన్ ఫిక్స్ చేద్దాము. సో ఆ కాంబినేషన్లో అయితే కనుక వచ్చిందండి. శారీ అయితే కనుక చాలా తక్కువ రేట్లో ఉంది. మీరు లెహెంగాకైనా శారీగాకైనా కానీ చాలా క్లాస్గా కట్టుకోవచ్చు 100%. దీని షైన్, క్వాలిటీ, బార్డర్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడైతే కనుక మనం శారీ వచ్చేసి పళ్ళు పాట నుంచి అయితే కనుక చూద్దామండి. అండ్ నాకైతే బాగా అనిపించింది. లైక్ ఈ రేట్కి మాత్రం నిజంగా ఇది బయట మార్కెట్లో కూడా దొరకదు, బెస్ట్ ప్రైస్లో ఉంది మీషోలో అనిపించింది అనమాట. 2 సైడ్ కూడా మనకి ఇలాగా ఈక్వల్ బార్డర్స్తోని గోల్డ్ కలర్ మనకి జరీ వీవింగ్లో అయితే కనుక శారీ వచ్చేసి చక్కగా వస్తుంది. విత్ టాజిల్స్తో అయితే కనుక పళ్ళు వచ్చిందండి. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అంతా కూడా కాంబినేషన్ సేమ్ మనకి ఇలాగే వచ్చింది. అండ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ ఫెస్టివల్ సీజన్కి కానివ్వండి, గుళ్ళకి కానివ్వండి, మెయిన్గా పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుంది అనమాట. దీనిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి. దీనిలో అయితే కనుక ఈసారి నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. ఇదైతే కనుక మనకి దీనిలో రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుందన్నమాట. ఇదైతే కనుక కంటిన్యూషన్ దీనికి వచ్చినటువంటి దీని శారీ కంటిన్యూషన్ బ్లౌజ్తోని మనకి కంప్లీట్ లుక్తో అయితే కనుక శారీ అనేది ఇలా ఉంది. మెయిన్గా లైట్ వెయిట్, ఫ్యాన్సీగా అయితే కనుక చాలా చక్కగా కట్టేసుకోవచ్చు అండి. వింటేజ్ లుక్కి ఏమాత్రం తీసిపోకుండా అయితే కనుక ఈ సారీ ఉందని కూడా చెప్పాలి. సో లెహెంగాస్కి కూడా బాగానే ఉంటుంది, గౌన్లకు బాగానే ఉంటుంది. సో ఒకవేళ మీరు తర్వాత సారీ బోర్ అయితే కనుక కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ కాన్సెప్ట్లో, వింటేజ్ లుక్లో, అండర్ బడ్జెట్లో అయితే కనుక డిఫరెంట్ కలర్స్లో వచ్చినటువంటి మరొక లేటెస్ట్ శారీ అండి. ఇది మన ఫస్ట్ శారీ. ఇవాళ కలెక్షన్స్ అన్నీ బాగున్నాయండి. అన్నీ కూడా రన్నింగ్ అండ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీనే. అండ్ ఈ శారీ కూడా నాకు తెలిసి మీరు గుర్తుపట్టే ఉంటారు, ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ ఇది కూడా. ప్రజెంట్ దీనిలో కూడా డిఫరెంట్ బార్డర్స్తో కూడా మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ అయితే కనుక ఈ రస్ట్ ఆరెంజ్, కాపర్ కలర్, సో ఈ పర్టికులర్ శారీ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. ఇది కూడా అంతే, ఈక్వల్ బార్డర్స్లో అయితే కనుక మనకి శారీ అనేది ఈ విధంగా వస్తుంది. యాక్చువల్గా వీటిల్లో కూడా డిఫరెంట్ బార్డర్స్తో కూడా వస్తున్నాయండి, మీకు నేను చూపిస్తాను. సో ఒకవేళ డిస్క్రిప్షన్లో నేను ఇంకా కావాలంటే వాటి లింక్స్ కూడా పెడతాను, ఒకసారి మీరు చెక్అవుట్ చేయొచ్చు. ప్రజెంట్ ఈ కలర్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఫెస్టివల్ సీజన్ అని నేను ఇలా కూడా తీసుకున్నాను అనమాట. ఇదైతే 1 మీటర్ వరకు మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్, సేమ్ మనకి శారీకి వచ్చినటువంటి కంటిన్యూషన్ 2 సైడ్ బార్డర్ అండ్ జరీ ఫ్లవర్స్తో అయితే కనుక బ్లౌజ్ వచ్చేసిందండి. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. లిటిల్ బిట్ వేరియేషన్ ఉంది చూడండి. ఇది కొంచెం డార్క్ ఉంది బ్లౌజ్ మీరు చూసినట్లయితే. సో దీనికి మీద కొంచెం లైట్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనకి శారీ అసలు అనేది స్టార్ట్ అవుతూ ఈ విధంగా అయితే కనుక వెళ్తుంది. శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి కడితే. వేల పట్టు చీరలు కూడా మనకి ఈ ప్రజెంట్ ఈ కలర్లో అయితే కనుక చాలా పాపులర్ అవుతున్నాయి కదా. సో అట్లాంటి వాటిల్లో అయితే కనుక బెస్ట్ ఇలా ఫ్యాన్సీ శారీస్లో తీసేసుకుంటే లైట్ వెయిట్లో అంటే లైక్ హెవీ కాస్ట్ కాకోకుండా కాస్త బడ్జెట్ రేంజ్లో మనకు కూడా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఇలాంటి చక్కగా ఫ్యాన్సీగా కట్టేసుకోవచ్చు, లో మెయింటెనెన్స్ ఉంటుంది. సో హెవీ పట్టు చీరలు అంటే కొద్దిగా మెయింటైన్ చేసుకోవాలి. ఎవ్రీ 3 to 6 monthsకి ఫోల్డింగ్స్ అనేది తీయాలి, కొంచెం కనీసం నీరెండ్ కన్నా చూపిస్తూ ఉండాలి, ఎందుకంటే మడతల దగ్గర మళ్ళీ చిరిగిపోతాయి కాబట్టి. సో కొంచెం మెయింటెనెన్స్ అనేది అవసరం. ఇలాంటివి అయితేనండి చక్కగా కామన్గా కట్టేసుకోవచ్చు. సో నేను ఇందాక చెప్పినట్లుగా టెంపుల్స్ దగ్గర నుంచి, చిన్న పార్టీస్ దగ్గర నుంచి దేనికైనా కానీ క్యాజువల్గా చక్కగా మనం కట్టుకుని వెళ్ళగలుగుతాం అనమాట. శారీ వేసుకున్నప్పుడు అయితే కనుక లుక్ అనేది ఇలా ఉంటుంది. సో హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి, తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ ఫెస్టివల్ సీజన్కే కాకుండా మీరు దీన్ని ఎప్పుడైనా సరే కట్టుకోవడానికి బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా ఎవరికైనా కానీ బాగుంటుందండి, హైలీ రికమెండెడ్. ఇంకా కాస్త క్లోజప్ లుక్లో నేను మీకు అయితే కనుక దీని ఫ్యాబ్రిక్, కలర్ కాంబినేషన్, వీవింగ్ అన్నీ కూడా ఒకసారి అయితే కనుక షేర్ చేశాను. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. అన్ని లింక్స్ నేను చాలా క్లియర్గా పెడుతున్నాను, మీరు చూసుకోవచ్చు. ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక మీరు హ్యాపీగా లేట్ చేయకుండా తీసేసుకోండి. ఫాస్ట్గా కూడా స్టాక్ అవుట్ అయిపోతున్నాయి. సెల్లర్స్ ఒక్కోసారి కనీసం రీస్టాక్ కూడా చేయట్లేరు. అండ్ ఇది కూడానండి సెమీ పట్టు శారీ. ఏ మాత్రం పట్టు చీరలకి తీసిపోకుండా అయితే కనుక ఆ షైన్, క్వాలిటీ, సెమీ అని పేరే కానీ లుక్ మాత్రం అంత ఒరిజినల్కి కాపీలాగా కనిపిస్తుందండి. మౌల్డ్ ఉంది యాక్చువల్గా, మెత్తని బట్ట ఇట్లా రఫ్గా ఉండడము, నిలబడి స్టిక్ చేసేలాగా అలా లేదు. మీరు ప్రెస్ చేయకపోయినా కానీ మీ మాట వింటుంది, కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట మీకు ఇది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్నెస్ ఉందండి, మీరు చూడొచ్చు.
మీకు ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే సారీ అనేది సో మీరు చెప్పినట్టు ఉంటుంది అనమాట. సో అది మనకి మెయిన్ బెనిఫిట్ కదా. సో రాని వాళ్ళు కూడా కట్టుకోగలుగుతారు మెయిన్గా. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి పళ్ళు అండి. సో ఒక 1/2 మీటర్ వరకు మనకి పళ్ళు అయితే కనుక వస్తూ బార్డర్తో మనకి పైనేమో చిన్న బార్డర్ వచ్చింది. మీడియం కన్నా కూడా కాస్త పెద్దగానే ఉందిలేండి బార్డర్ అయితే కనుక. అక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది ఇట్లా కల్నేత మంచి గోల్డ్ కల్నేత షేడ్ పైన అయితే కనుక వస్తూ ఇలా పర్పుల్ కలర్ మిక్స్ మీద కనిపిస్తుంది. చాలా బాగుంది చూడండి. బడ్జెట్ రేంజ్, కట్టుకోవడానికైనా పెట్టుబడికైనా సరే, పెట్టడానికైనా ఎవరికైనా గిఫ్టింగ్ అయినా కానీ చాలా ఫ్యాన్సీ ఐటమ్. చెప్పాలంటే మీరు గౌన్గా కానీ లెహంగా కూడా చక్కగా అయితే కనుక ఈ సారీస్ని మీరు కన్వర్ట్ చేసుకునేలాగా కూడా బాగుందనమాట. ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఏమైనా కొంచెం చిన్న ఏజ్లో ఉన్నారంటే కనుక చక్కగా మీకు 2 లంగా ఓణీలకి అయితే కనుక అవుతాయండి, జాకెట్కి అండ్ బ్లౌజ్ లైక్ ఇలాగా. సో మీరు ఓణీ సెట్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే 2 లాంగ్ గౌన్స్ కూడా చక్కగా కుట్టించేసుకోవచ్చు బడ్జెట్ రేంజ్లో. ఆడపిల్లలు చక్కగా ఊరిని హైట్ అయిపోతూ ఉంటారు కాబట్టి సో వేలు పెట్టి కొన్న సమ్ టైమ్స్ కొనవచ్చు, తప్పలేదు. ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ వచ్చే ఉంటాయి కదా ఇలా ఫెస్టివల్స్, సంక్రాంతి, దీపావళి అలాంటి వాటికి కాస్త బడ్జెట్ రేంజ్లో ఇట్లాంటివి కూడా బాగుంటాయండి. సో ఎక్కడికంటే అక్కడికి వేసుకెళ్ళగలుగుతాం. సో కొంచెం మెయింటెనెన్స్ మీద అటు ఇటు అయ్యి ఏమైనా పిల్లలు మీద వేసుకున్నా పడినా కానీ అంత పెద్ద ప్రాబ్లం ఉండదు, మనకి వాష్ చేసేసుకోవచ్చు. కొన్ని డ్రై క్లీనింగ్ అవంటే మళ్ళీ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కదా అండి. సో ర్యాండమ్ మీద అయితే కనుక ఇట్లాంటివి మనకి లో మెయింటెనెన్స్ పైన వెళ్ళిపోతాయి కాబట్టి అటు సారీ పరంగానైనా లేదు పిల్లలకైనా మీకైనా కానీ సో కుట్టించుకుంటున్నారు కదా ఇప్పుడు పెద్దవాళ్ళైనా కానీ సో అలా అంటే న్యూలీ మ్యారీడ్ కానీ ఇంట్రెస్టెడ్ ఎవరైనా కానివ్వండి ఓవరాల్గా అలా కూడా మీరు చక్కగా దీన్ని కన్వర్ట్గా కూడా చేసుకోవచ్చు సారీగా కాకుండా. ఇది కూడా ఒక సారీ అండి, ఇది కూడా అంతే. సో మీరు చూసుకోండి, ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే ఓకే, లేదంటే కనుక పెద్ద వయసు వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది, టీచర్స్కి లెక్చరర్స్కి కూడా బాగుంటుంది. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక మెయిన్ ఈ కలర్ కాంబినేషన్ నాకు నచ్చి, ఈ లైన్స్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అండి, అందుకోసం తీసుకున్నాను అనమాట. సో ఇది ఒక డిఫరెంట్ సారీ బడ్జెట్ రేంజ్లో. ఇది కూడా అంతే, గిఫ్టింగ్ రిలేటెడ్ ఆర్ మీకోసం ఎలా అయినా కానీ అయితే కనుక తీసుకోవచ్చు. జరీ వీవింగ్ ఉందండి, ఇదంతా కూడా మిషన్ మీద వీవింగ్ వలన వెనకాల అయితే కనుక ఎక్స్ట్రాగా ఒక్క థ్రెడ్స్ కూడా లేవు కాబట్టి మీకు ఏం గీసుకుని పోదు, హాయిగా కట్టేసుకోవచ్చు. సో ఇదైతే కనుక మనకి కట్టు చెంగు అండ్ ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది, 1 మీటర్ వరకు అయితే కనుక వచ్చింది. సో ఇట్లా ఉంటుందండి ఓవరాల్గా అయితే కనుక ఇక్కడ నుంచి సారీ కట్టు చెంగు నుంచి స్టార్ట్ అవుతూ మనకి కంటిన్యూషన్ అయితే కనుక సారీ అనేది ఈ విధంగా వచ్చింది. సో ఇది ఒక డిఫరెంట్ సారీ. సో వేసినప్పుడు కూడా లుక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. 2 సైడ్ కూడా చక్కగా ఈక్వల్ బార్డర్స్తో వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా మంచి కుంకుమ కలర్ ఉంది కదా అండి, ఫేస్కి కూడా బాగా కనపడుతుంది అనమాట. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు. ఒకవేళ మీ చాయిస్కి ఇలా ఒకవేళ కావాలి అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. నేను ఇందాక చెప్పినట్లు కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి మనకి ఓన్లీ సింగిల్స్ క్యాటలాగ్స్ మాత్రమే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ చీర నా అడ్రస్ ఆల్రెడీ మీరు షేర్ చేశాను, ఇంతకుముందు మన వీడియోలోనే అప్లోడ్ అయింది, ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు మీరు. ఇదైతే కనుక పట్టు చీర అండి, ఎంత బాగుందంటే షైన్ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో డెఫినెట్గా హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి. ఇది కూడా అంతేనండి, ఎంత చెప్పినా తక్కువే. సో వేల పట్టు చీరలకి ఏమాత్రం ఆ షైన్ క్వాలిటీ లైక్ వీవింగ్ డిజైన్ అయితే కనుక తీసిపోననే చెప్తుంది, అంత బాగుందన్నమాట క్వాలిటీ అయితే కనుక. సో దీన్ని కూడా మీరు శారీగా కట్టుకోవచ్చు, పెట్టుబడులకు తీసుకోవచ్చు, లేకపోతే కనుక లెహెంగాస్కి తీసుకోవచ్చు. మెయిన్గా చాలా బాగుందండి క్వాలిటీ, అయితే అండర్ బడ్జెట్లోనే చాలా అంటే చాలా హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి. ఇది కూడా మీకు అయితే శారీ అయితే కనుక పైన సైడ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసి జరీ వీవింగ్లో అయితే కనుక కింది సైడ్ బార్డర్ అయితే కనుక ఈ విధంగా వచ్చింది. శారీ కడితే అసలు సూపర్ ఉంటుందండి, హైలీ రికమెండెడ్. ఇది ఫెస్టివల్స్కి చిన్న ఫంక్షన్స్కి అన్నిటికీ కూడా చక్కగా కట్టుకుని వెళ్ళొచ్చు. పైగా ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ మీద ఇప్పుడైతే కనుక మనకి ఈ శారీ వస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చండి, ఎంత బాగుంటుందంటే ఎవరైనా కట్టవచ్చు ఈ చీర. మళ్ళీ మనకైతే కనుక ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్నెస్ ఉంది కాబట్టి మీరు చక్కగా మౌల్డ్ వేసుకుని కూడా కట్టేసేసుకోవచ్చు అనమాట. సో హైలీ రికమెండెడ్. ఒకవేళ నచ్చింది అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి. మీరు ఇలా కుర్చీలే కాదు ఇలా కూడా చూడొచ్చు, మీరు ఎంత ఈజీగా ఇట్లా టర్న్ అయిపోతుంది మీరు చూడొచ్చు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అండి శారీని మీరంతా ఈజీగా క్యారీ చేయగలుగుతారనేసి. సో హైలీ రికమెండెడ్. శారీ కూడా చాలా పెద్దగా వచ్చింది, డెఫినెట్గా అయితే కనుక తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోకూడని చీర. నిజంగా మీకు మనకి బాగుంటుంది అని ఏమాత్రం అనిపించినా కానీ లేట్ చేయొద్దు. బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కూడా ఎక్స్ట్రా వీవింగ్ పార్ట్స్ లాంటివి లేవు, మీరు చూడొచ్చు. ఇది బ్యాక్ సైడ్ ఓకేనా. మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో అంచు దాన్ని బట్టే మనకైతే కనుక బ్లౌజ్ వచ్చింది. ఇదేమో మనకైతే కనుక శారీకి వచ్చినటువంటి 1/4 మీటర్ పళ్ళు. ఇది కొంచెం టజిల్స్ లాంటివి చేయించుకోవాలనుకుంటే మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా ప్లెయిన్ పార్ట్ బ్రొకెట్లో అయితే కనుక 1 మీటర్ వరకు మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చేసారు. హైలీ రికమెండెడ్ సారీ, హైలీ.
సో డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చండి. అన్ని లింక్స్ ప్రొవైడ్ చేశాను. సో మన పేజ్ ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చింది అనుకుంటే వెంటనే మన పేజ్కి ఫాలో అయిపోండి. ఈ వీడియో అయితే కనుక ఈ సారీ కలెక్షన్స్ నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.